హలో గైస్, ఫస్ట్ టైం పాస్తా ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ నాకు రాదు ఫస్ట్ టైం. మ్యాగీ అంటే ఓకే, చాలా టైమ్స్ ట్రై చేసి ఉంటాము, బట్ పాస్తా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూద్దాం ఎలా వస్తుందో, హిట్ ఆర్ ఫ్లాప్. సో ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకుంటున్నాను. ఎంత తీసుకోవాలో కూడా తెలియదు నాకు, బట్ తీసుకుంటున్నా. ఫస్ట్ వాటర్ తీసుకున్నా, దీంట్లో పాస్తా కొంచెం ఇగ్నోర్ చేయండి, మెస్సీనే ఉంటుంది. ఇవే తీసుకోవాలా, ఇంకొకటి కొంచెం రౌండ్ రౌండ్ ఉంటాయి, అవి కూడా తీసుకోవాలి. చాలు, ఇంత వాటర్ చాలు చాలు ఇంత వేసాను. సో వాటర్లో ఇదైతే పెడుతున్నా. స్టిక్ అవ్వదంట, కొంచెం వేస్తా, అంత చాలు. జస్ట్ స్టిక్కీ అవ్వదు అని. తర్వాత సాల్ట్ కొంచెం తీసుకుంటున్నా. సాల్ట్ వేయాలో వేయద్దో తెలీదు, బట్ నాకు తెలుసులే. కొంచెం వేసా. సో అవి బాయిల్ అవుతూ ఉంటాయి. సో మీన్వైల్ ఏం చేద్దాం మనం, మీన్వైల్ కొంచెం ఫ్రై ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే చూస్తున్నట్టు క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, చిల్లీ, ఈ 4 తీసుకున్నా. చిల్లీ కాదు, క్యాప్సికమ్, సారీ, వెల్లుల్లి. ఓకే గైస్, వెల్లుల్లి, చిల్లీ కాదు, ఇట్స్ ఓకే, బిగినర్స్ మిస్టేక్. వెల్లుల్లి. సో ఈ 4 తీసుకున్నా. ఈ 4ని కొంచెం ఫ్రై చేయాలి. అది బాయిల్ అయ్యాక చేద్దామా, తర్వాత ఇప్పుడే చేద్దామా తెలియదు. టొమాటో యాడ్ చేస్తారు కదా, అది చేస్తున్నావా లేదా వేరేనా ఇది మెథడ్? టొమాటో సాస్ అయినా టొమాటో సాస్ యాడ్ చేస్తా, బట్ టొమాటో యాడ్ చేయాలి. టొమాటో సాస్ కాదు, అది పిజ్జా లేదా పాస్తా సాస్. ఏదో ఒకటి చేయి చూద్దాం. ఇంకా హాఫ్ ఉన్నాయి కదా, ఇది బాగా రాకపోతే ఆ మెథడ్ కూడా ట్రై చేద్దాం టొమాటోది. ఒకవేళ ఇది ఓకే అయితే మీకు చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ఓకే అయితే ఓకే, లేదు అంటే కట్ చేద్దాం. ఒక బౌల్ తీసుకున్న, దాంట్లోకి ఆయిల్ వేసాం. ఆయిల్ వేసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గార్లిక్ వేసుకుంటున్నా. హ్యాండ్ వాష్ చేసుకున్నా, భయపడకండి. సో కొంచెం గార్లిక్ వేసుకున్నా, కొంచెం గార్లిక్. ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదు. అది జీరా వేస్తారు కదా, అది జీరా అంతా ఏం వేయట్లేదు. ఇట్స్ నాట్ కర్రీ. ಯಾವ టైప్ ఆఫ్ పాస్తా చేస్తున్నావు చెప్పు. యాక్చువల్లీ 2 పాస్తా ఉంటాయంట, బట్ అంత తెలియదు. కాలిపోతుందా చూడు. ఇది పాస్తా గురించి మీ నాలెడ్జ్ ఏముంది చెప్పచ్చు కదా మేడం మీరు? పాస్తా గురించి నాకేం నాలెడ్జ్ లేదు, ఫస్ట్ చెప్పేంత నాలెడ్జ్ అయితే అసలు లేదు. సో క్యాప్సికము, ఆనియన్, కొంచెం కలర్ఫుల్ కోసం అదేమి క్యారెట్ వేసుకున్నా, అని కొంచెం వెల్లుల్లి, ఇవి కొంచెం వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటున్నా. సో ఫ్రై చేసుకుంటూ ఇవి కొంచెం బాయిల్ అయ్యాయో లేదో చూస్తున్నా. అయ్యో, స్టిక్ అయ్యాయా? స్టిక్ అయ్యాయి మొత్తం. మరి ఆయిల్ వేసారు, స్టిక్ అవ్వకూడదని అలాగే చెప్పారు. సో ఇవి ఎక్కువ బాయిల్ అవ్వద్దంట, మరి ఎంత బాయిల్ అయ్యాలో కూడా తెలియదు నాకు. తిప్పుతూ ఉండాలి అనుకుంటా నార్మల్గా. తిప్పుతూ ఉండాలి తెలియదు నాకు. ఫస్ట్ టైం చేస్తున్నాము, టెన్షన్ అవుతుంది. టెన్షన్ మొత్తులే, చిల్. అంటే మనం ముందుగానే టెన్షన్ అయితే ఏం టేస్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇది స్టార్ మాలో ఏదో కుకింగ్ షో వస్తుంది, దానికి ఆడిషన్స్ అయిపోయి ఉంటాయా లేకపోతే వెళ్ళొచ్చా అనేది అర్థం అవ్వట్లేదు. చేయండి అంటే ఓవర్ యాక్షన్ చేస్తాను. మరి ఇంత అంటే అక్కడ కూడా చూసా నేను ప్రోమో, పెద్ద వాళ్ళేం పోవట్లేదు, అందరు రాని వాళ్ళే పోతున్నారు. నాకు ఒక డౌట్ ఉంటుంది తెలుసా, రియాలిటీ ఇవి కొందరు కండక్ట్ చేస్తారు కదా కుకింగ్ షోస్, అసలు రాదు, అది యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ కూడా అర్థం కాదు. అసలు రాదు, మాకేం రాదు, దీంట్లోకి ఇది వేయాలా అంటారు. మరి అంత తెలియకపోకుండా ఉంటారా అన్నది డౌట్. సో ఇప్పుడు ఫ్రై అవుతుంది, అది ఫ్రై అవుతుంది. ఈ బాయిల్ పరిస్థితి ఏంటి? ఇది కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడే పెట్టాను కదా అమ్మా.
ఇది ఎంతసేపు బాయిల్ అవ్వాలి? టచ్ చేస్తే అర్థమవుతుంది అనుకుంటా, మెత్తగా ఉంటుంది అది. ఎక్కువ బాయిల్ అవ్వాలి. ఒకటి టచ్ చేయి ఒకటి. అవి కాదు, ఒక నిమిషం, కొంచెం అర్థం అవుతుంది. ఇంతేనా? ఇదే మళ్ళీ ఎక్కువ బాయిల్ చేసి కొంచెం అయినా ఇట్లా ఉన్నాయి. మరి ఇంకా అక్కడ కూడా బాయిల్ చేస్తావు కదా. సరే చాలు ఆఫ్ చేసేది. ఆఫ్ చేసి అంతే. ఆఫ్ చేస్తున్నా. దీంట్లో వాటరే కొంచెం ఇది ఇదయ్యింది కదా, కొంచెం ఫ్రై అయింది కదా. ఓకే, ఆ వాటర్ వాడతారా? ఆ వాటర్ వేయాలంటే కొంచెం దూరం ఉండి గ్లాస్ అయితే ఏం కాదు. కొంచెం ఇదే వేస్తారన్నారు, బట్ నాకు తెలియదు ఎగ్జాక్ట్. ఈ వాటర్ లో ఇది బాయిల్ చేద్దాం. వాటర్ కూడా సేవింగ్స్ ఇంతవరకు. ఇప్పుడు ఓకే, అది బాయిల్ అవ్వాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అని కాదు, ఆల్రెడీ అయింటాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇది తీసుకొని ఫిల్టర్ చేయాలా? ఇప్పుడు ఫిల్టర్ చేయాలి, కానీ ఈ గంటతో కష్టం కదా. ఓకే, ఆల్రెడీ యాడ్ చేస్తున్నావు. యాడ్ చేస్తున్నా. ఓకే, స్పూన్ వేరే తీసుకుంటావు, తీసుకో. మరి కష్టం కదా అది. ఇప్పుడు తీసుకుంటా. ప్రొఫెషనల్ మా వీడియోగ్రాఫర్ తో కెమెరామ్యాన్ తో హెల్ప్ తీసుకొని కాలుతుంది. టచ్ చేసావు అలానే. సో ఇవనేవి వేసుకుంటున్నా దీంట్లో. కొంచెం ఇది చేయి, వాటర్ తీ. అది ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, మళ్ళీ కొంచెం వాటర్ తీస్తే ఏమవుతుంది చెప్పు. వాడండి అంటే తర్వాత. సో గైస్, ఇంత వేసాం కదా, ఇవి కొంచెం పక్కన పెడదాం ప్రెజెంట్ కి, తర్వాత చూద్దాము. ప్రెజెంట్ ఫోకస్. ఇది ప్రెజెంట్ పాస్తా పరిస్థితి. దీన్ని ఇలా చేసాం కదా. చూసేకైతే బాగానే ఉంది. చూసేకి బాగుంది, బట్ టేస్ట్ నాకు తెలీదు. ఇంత చాలు. దీంట్లో ఇప్పుడు నేను మనకి ఏం సాస్ రెడ్, యాక్చువల్లీ నాకు తెలిసినట్టు 2 పాస్తా తెలుసు నాకు. రెడ్ పాస్తా చేస్తున్నాము ఎందుకంటే అదే సాస్ ఉంది కాబట్టి. ఓకే, సో నీకు ఎంత కావాలో అంత వేసుకో. ఇది ఓకే, చూపేది పాస్తా. పాస్తా వచ్చేసి ఇది యాక్చువల్లీ పిజ్జా ట్రై చేద్దామని తెచ్చాము, పిజ్జా ఫ్లాప్ అయిందని పెట్టలేదు. ఓకే అంటే మీకు పెట్టేసరికి కొంచెం నేను ఇది చేయాలి కదా. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఏం కలర్ చేంజ్ అవ్వలేదు? యాక్చువల్లీ టొమాటో వేస్తే అవుతుందేమో. సాల్ట్ అవి ఏమి వేయలేదు. సాల్ట్ వేస్తా. సాల్ట్ ఎంత వేసామో తెలియదు, కొంచెం వస్తుందా? యాక్చువల్లీ ఇంకా కలర్ఫుల్ రావాలి. టొమాటో అవన్నీ వేస్తే వస్తుంది. అది సాల్ట్ వేసా, కొంచెం ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ వేసావు కదా. ఎవరు చెప్పేది వినం మనం. ఇంకొంచెం సాస్ అయినా బాయిల్ అయితే అవుతుంది. వద్దులే, ఎక్కువ ఇది అవుతుందేమో. ట్రై చేద్దాం. అదే స్మెల్ వస్తుంది. ఆల్రెడీ స్మెల్ వస్తుంది గైస్, బట్ స్టిల్ స్మెల్ అదే వస్తుంది కదా. అంటే రెడ్ పాస్తా కదా, అదే స్మెల్ వస్తుంది. మీకు తెలియదు కదా సార్. కస్తూరి మేతి ఉంది, వాడతావా? అవుతుంది. సో ఇది కొంచెం బాయిల్ చేసుకుంటా నేను. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత. వాటర్ ఇంతేనా, ఇంకా ఏమైనా వేయాలా? వాటర్ ఇంతేనా, ఏమైనా వేయాలా? ఇంతే. వాటర్ అయితే డ్రై పాస్తా అవుతుంది ఇది. ఓకే, పాస్తా డ్రై ఉంటుంది కదా. బట్ ఆ పాస్తాకి అంటుకోవాలి కదా కొన్ని మసాలా లాగా. ఇది సపరేట్ ఇంతేనా ఇది? అంతే. ఓకే. అండ్ ఏం చేయొచ్చు అబ్బా మనం ఇప్పుడు? చీజ్ వేద్దాం. వేస్తారా నార్మల్గా? వేస్తారు. మన చీజ్ పాస్తా ఇది. సో చీజ్ వేద్దాం. అది కూడా ఉంటుందా? ప్రాపర్లీ యూట్యూబ్లో చూసే చేస్తున్నావు కదా. చూసా, బాగుంది కదా చూసేకి. బాగుందా? చూసేకి బాగా వచ్చింది. మంట తగ్గి వేసేసి. అది ఏదో అన్నావు కదా, చీజ్ ఉంది, బటర్ కూడా ఉంది కదా. బటర్ కూడా వేసేసాయి. ఇప్పుడు ఏమేమి వేస్తున్నాము? సో మన దగ్గర చీజ్ ఉంది, అది కవర్ ఉంది గైస్. ఇది చీజ్ లేయర్ పీకేసా. డైరెక్ట్ వేసేసా. డైరెక్ట్ ఇక్కడ ఎంత వస్తుందంటావా? వస్తుందిలే. కష్టపడుతున్నా. ఇది చీజ్ మొజరెల్లా వస్తుంది, పిజ్జా లాగా. అంటే ఇది నార్మల్ చీజ్ ఉంటుంది కదా, అలా మిక్స్ అవ్వదు అనుకుంటా. ఇది లేయర్ అంటే స్టిక్కీ వస్తుంది. అది పిజ్జా మీద వస్తుంది కదా, అలా. చాలు. అది ఎలా సెట్ అవుతుందో లేదో తెలియదు ముందే. ఓన్లీ పిజ్జా కోసమే చీజ్ ఇది. అంటే ఆ నార్మల్ చీజ్ ఉంటుంది కదా, స్లైస్ మ్యాగీలో వేసేది, అలా మింగల్ అవుతుందో లేదా డౌట్ నాకు. అవుతుందంటావా? అవుతుందిలే.
సరే అయితే అవుతుందిలే ఫస్ట్ ఇది అవన్నీ అది ఇది అవ్వట్లేదే. చేసి చూద్దాం. గైస్ ఫ్లాప్ అయింది గైస్. కొంచెం లే ఏం కాదులే అంత చీజ్ రావాలి. ఓకే ఇంకొంచెం బాయిల్ అయితే సెట్ అవుతుంది అది. ఇంకొంచెం చీజ్ అయినా చీజ్ వద్దు ఇది చూడు. అదే లైన్ వస్తుంది. చీజ్ ఏం వద్దులే అది ఇప్పుడు ఎలా ఉంటుందేమో తెలీదు. మిక్స్ అవుతుందిలే నో ఇష్యూస్. ఇది పెట్టు అది బటర్ కొంచెం నా కోసం. అంటే ఎవరు మనం ఇది చీజా అందరు ఏం చేస్తారు చెప్పు? నార్మల్ చేస్తారు. మనకేం కావాలో కస్టమైజ్డ్ ఇది అయితే కింద క్లీన్ చేసి గైస్ అంతే చాలు. బటర్ వేసావా? బటర్ వేసాం. మిక్స్ చేయదు ఇంకా. సో ఇది కూడా కలిపేస్తున్నా. ఇంకొంచెం వాటర్ వేయాలా? చాలే. బాయిల్ ఏమిటదా? ఒకటి ఏమైనా స్క్వీజ్ చేసి చూడు. స్క్వీజ్ ఏం చేసి చూడను. మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది డయాగ్ ఉంది ఒకటి రకరకాలుగా ఉంటుంది సార్. ఇది మీరు చెప్పండి. బట్ చూసేకి ఓకే బట్ అది లైన్ కొంచెం ఇది అవుతుంది కదా చీజ్ వల్ల. చీజ్ అంటేనే అలానే కదా. ఇది వేరే చీజ్ మొజరెల్లా. ఇది పిజ్జా కోసం చీజ్. ఇది నార్మల్ చీజ్ అలా అవ్వదు. చూడు ఎంత లాల్ అంటే అంతేలేమా. ఓకే సో ఇప్పటితో మొత్తం అయిపోయింది. ఇట్స్ టేస్టింగ్ టైం. అంతేనా బాయిల్? అంతే. అవునా? ఆల్రెడీ అయిపోయింది మొత్తం బాయిల్. సో ఇట్స్ టేస్టింగ్ టైం గైస్. టేస్ట్ చేసి చెప్తాము 1 minute. ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకో. సో ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అది మొజరెల్లా వేయకుండా ఉండాల్సిందే. ఇట్స్ ఓకే. చీజ్ ఉంది కదా, చీజీని కావాలనే వేసుకున్నాను. బట్ అది చూడు లైన్ ఎలా వస్తుంది. ఓకేలే ఫస్ట్ టైం కదా. సో ఇది ఫోటో తీస్తా. ఇప్పుడు స్మెల్ అయితే మంచిగా వస్తుంది. స్మెల్ అంతా గుడ్. టేస్టింగ్ టైం. పించేది ఎలా తినాలి కూడా తెలియదు. ఇలా వచ్చిందండి. నిజం చెప్పు. ఓకే నిజం చెప్పాలంటే నాకు పాస్తా ఎలా ఉంటుందో కూడా తెలియదు. అదన్నీ పక్కన పెట్టు. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఓకే, తినొచ్చు. నీకు కొంచెం పెడతా ఉండు. నీ రియాక్షన్ ఆడియన్స్ కి చెప్పు. ఇంత నమ్మకం ఉంది నాకు. ఎలా వచ్చింది? బాగుంది. ఇలానే ఉంటుంది మోస్ట్లీ. యాక్చువల్లీ తెలుసా నీకు, అది పాస్తా సాస్ వేసాం కదా మేము. పాస్తా సాస్దే టేస్ట్ ఇది. సో హిట్ గైస్, మీరు కూడా ట్రై చేయండి. ఇంత ప్రాసెస్ లో ఏదైతే కట్ చేసుకుంటారో మీ ఇష్టం. ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. మరి ఎంత చేసినా ఒక 10-15 minutes లో అయిపోతుంది. ఓకే గైస్, బాయ్ బాయ్.